నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బాలయ్య గారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగింది. ఇంతకీ ఆ కలవడం వెనకాల ఏదైనా కథ ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రిని బాలకృష్ణ గారు కలవడం జరిగింది. సో ఈ కలయిక వెనకాల ఏదైనా కథ ఉందంటారా, లేకపోతే నార్మల్ మీటింగ్ అంటారా? ఇది బేసికల్లీ యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు వీళ్ళంతా మంచి క్లోజ్ ఫ్రెండ్సే, అవునా? కాకపోతే రేవంత్ రెడ్డి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరి, యాక్చువల్గా ఆ పార్టీలో అట్లా చేరిన వాళ్ళకి వెంటనే అధ్యక్ష పదవి ఇవ్వరు. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. చరిత్రలో కాంగ్రెస్లో ఫస్ట్ టైం ఒక మిరాకిల్ జరిగింది. అలా ఆయన ఎంటర్ అయ్యి అస్సలు అడ్రస్సే లేదు అనుకున్నటువంటి కాంగ్రెస్ని మొత్తం క్యాడర్ అంతా నిలబెట్టి గెలిపించి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడైతే కేసీఆర్ ఆయన్ని ప్రతి చోట అనగదొక్కి చేశాడో, దెబ్బ పడ్డ కొద్దీ అంతకంత డెవలప్ అవుతా సీఎం అయ్యాడు. ఓకేనా? సో అంటే మొన్నటిదాకా వాళ్ళ పార్టీలో ఒక సాధారణ మెంబర్. అలాంటి ఆయన పక్క రాష్ట్రంకి వెళ్ళి చాలా కష్టపడి వాళ్ళ కళ్ళ ముందే 6 నెలల్లో అంచెలంచెలు ఎదిగి సీఎం అయ్యాడు. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కంగ్రాచులేట్ చేయాలి. ఇప్పుడు మనకు సంబంధించి ఎవరైనా మనిషి కూడా, ఎవరైనా ఒకరు చిన్నగా మన అసిస్టెంట్లో ఎవరో ఒకరు పక్క రాష్ట్రానికి సీఎం అయితే ఎలా ఉంటుంది? ఎస్, నార్మల్గా అదే అంటే సంథింగ్, లేదా ఏదైనా ఒక కొత్త రెస్టారెంట్ పెట్టినా, పెద్ద బిజినెస్ పెట్టినా వీళ్ళు అప్రిషియేట్ కదా, మంచి స్థాయికి వెళ్ళాడు అని. అలా ఒక అప్రిషియేషన్ అని ఉండాలి. సో కలుద్దాం అనుకునే టైంలో అప్పుడు సినిమాల్లో చాలా బిజీగా ఉండే, ఊరికే ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పేటట్టు కూడా కాదు. మంచి బాండింగ్ ఉంది. నెక్స్ట్ అలాగే తర్వాత ఎలక్షన్స్, ఆ టైంలో కలిస్తే మళ్ళీ సోది, అంతే కదా, పనికి మళ్ళీ రూమర్లన్నీ వస్తాయి. అందుకని చెప్పేసి కొంచెం ఆగితే ఇప్పుడు సరైన సమయం ఏమీ లేదు. ఆయన కూడా కొంచెం ఖాళీగా ఉన్నాడు. ఎలక్షన్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా, నెక్స్ట్ వారమే కదా, కొంచెం ఫ్రీగా ఉన్నాడు. ఈ టైంలో అరే రేవంత్ రెడ్డి రండి మీకు శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక బొకే పట్టుకొని వెళ్ళాడు. సంతోషం. ఎలాగో మనుషులు కలిశారు కాబట్టి ఏవైనా విషయాలు చర్చించుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ శుభాకాంక్షలు ఎవరికి తెలపడానికి వెళ్ళాడు? తెలంగాణ ముఖ్యమంత్రి అతని స్నేహితుడికి తెలపడానికి వెళ్ళాడు. అవునా? వెళ్ళిన తర్వాత స్నేహితుడు పక్క రాష్ట్రం సీఎం, ఆ రాష్ట్రంలో నా ఆస్తులు ఉన్నాయి, నా ఇల్లు అక్కడే ఉంది, నా హాస్పిటల్ అక్కడే ఉంది, నాకు సంబంధించిన చారిటబుల్ ట్రస్ట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఎన్టీఆర్ భవన్ ఇక్కడే ఉంది, అండ్ నెక్స్ట్ చాలా ఉన్నాయి. నాకు ఈ రాష్ట్రంతో అనుబంధం బోల్డ్ ఉంది, నా సినిమాలన్నీ ఇక్కడే అవుతున్నాయి, నా స్టూడియో ఇక్కడే ఉంది. కాబట్టి ఎలాగొచ్చాడు కాబట్టి ఆయనకి ఏమన్నా సమస్యలు ఉంటే సో ఉన్నాయి, కొంచెం చూసి పెట్టండి అని పెట్టుకోవచ్చు. దానికాస్త తప్పే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ఆయన, మన కాలనీలో తిరిగిన ఆయన సడన్గా ఎమ్మెల్యే అయ్యాడు. మనం శుభాకాంక్షలు స్వీట్ డబ్బా పట్టుకొని వెళ్తాం. అయినప్పటికీ కూడా ఏదో ఒక సమస్య, మా ఇంటి గోడ ఇట్లా ఉందండి, కొంచెం ఆ పక్కన మార్కెట్ వచ్చింది, అదేదో వాళ్ళు ఇటు జరిపారు, కొంచెం చూడండి. లేకపోతే నా స్థలంలోంచి రోడ్డు వేసారండి, నాకు ఇప్పుడు ఆ వాకిల్ లేకుండా పోయింది, కనీసం ఒక 100 గజాలు పోయినట్టే, కొంచెం చూసి పెట్టండి. లేదా మా అబ్బాయికి ఏదో సీట్ రావట్లేదండి, మా చిన్నమ్మాయికి ఏదో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ఉందండి, రోజు కష్టపడి 3 గంటలు వెళ్తుంది, మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడే పని చేసుకుంటుంది, ఏదో ఒక సమస్య చెప్తావు కదా. ఇది కాకపోతే ఇక్కడ దీన్ని ఎలా డైవర్ట్ చేశారు అంటే, ఈయనకున్న సమస్యలన్నీ పట్టుకొని వెళ్ళి రేవంత్ రెడ్డికి బొకే ఇచ్చి లొడలోడ చెప్పేసి అన్నిటికీ టిక్కులు పెట్టించుకొని సంతకాలు చేయించుకున్నాడని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అసెంబ్లీలో ఎంత తిట్టుకున్నా, ఎంత బీభత్సంగా అరుచుకున్నా, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి తేనీటి విందులో కలుసుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ అలాగే రోజా అండ్ బాలయ్య గారు కూడా ఎన్ని విమర్శలు చేసుకున్నప్పటికీ మళ్ళీ సరదాగా నవ్వుకునేవాళ్ళు. అండ్ ఇది కామన్. ఈవెన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్లో కూడా బాలయ్య దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వయసుతో ఉన్న అనుబంధం చెప్పాడు, నా మంచి స్నేహితుడు, నా క్లాస్మేట్ అని చెప్పుకొచ్చాడు. అవునా? అంటే రాజకీయంగా మనకి ప్రత్యర్థులు ఉంటారేమో కానీ మనుషులు ఒకటే బేసికల్లీ. వాళ్ళో పార్టీలో వీళ్ళో పార్టీలో ఉన్నందుకు కలుసుకోవద్దు అంటే ఎలా? తప్పు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి చేతులు ఊపడానికి వెళ్ళాడు. నువ్వు వాళ్ళ పార్టీ వాడికి ఎందుకు వెళ్ళావు అని వీళ్ళందరూ మూతులు తిప్పుకున్నారు. అవునా? అల్లు అర్జున్కి ఉంది స్నేహబంధం, స్నేహం కోసం వెళ్ళాడే తప్ప పార్టీల కోసం వెళ్ళాల.
ఇక్కడ కూడా వీళ్ళ భేటీని పార్టీలకు సంబంధం లేదు, జస్ట్ స్నేహపూర్వకంగా చూస్తే బెటర్. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఆయన ఎలాగో వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు చిన్నవి ఉన్నాయి, ఆ సమస్య కాదు. ఆయన ఏదో డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటారు, రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాడు, అవునా? బసవ తారకం ఉంది, దాన్ని ఇంకొంచెం పొడిగిద్దాం అనుకున్నాడు, అవునా? ఆ పొడిగింపుని ఏ శివారు ప్రాంతంలోనే పెడితే ఏదైతే కొంచెం ఇంత స్థలము, దానికి సంబంధించి రవాణా, ఆ కరెంటు సౌకర్యం, ఆ వాటర్ సౌకర్యం అండ్ ఆ ఫెసిలిటీస్ కొన్ని అండ్ ఏవో చిన్న రాయితీలు ఉంటాయి కదా, దానికోసం అని చెప్పేసి చూడండి అని అంటాడు. ఇప్పుడు రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియో అక్కడెక్కడో ఉంది, సంబంధం లేకుండా. మన అన్ని స్టూడియోలు ఇక్కడిక్కడే ఇవన్నీ ఉండేసరికి సరే దాన్ని ఏదో టెంపరీగా ఒక రకంగా ఉంచిన, అంటే ఆ ల్యాండ్ని షిఫ్ట్ చేయలేం కదా, వాళ్ళ ఎప్పటిదో తరతరాల ల్యాండ్ అది. సో మణికొండ సైడ్ ఇంకో స్టూడియో ఏదన్నా పెట్టి, అందరికీ ఉన్నాయి స్టూడియోలు, నేను కూడా ఒక స్టూడియో పెట్టుకుంటా దగ్గరలో చూడండి. మణికొండలోనే ఎందుకు అంత కాస్ట్లీ ల్యాండే కావాలా అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే మణికొండ కాస్ట్లీ ల్యాండ్ అని చూడాల్సిన అవసరం లేదు, స్టూడియోలకు అది అనుకూలమైన చోటు. అందరు సినిమా వాళ్ళంతా అక్కడే ఉన్నారు, చచ్చినట్టు అక్కడే పెట్టాలి. సో ఇప్పుడు ఆ కాస్ట్ కొంచెం ఎక్కువ కాబట్టి ఏదన్నా చిన్న సంతకాల కోసం వెళ్ళి ఉండొచ్చు, ఇంతమించి ఏముంటాయి మామూలుగా. అంటే చాలా వరకు ఏంటంటే ఏదో జరుగుతుంది, బూడు పుటాన్ని ఉంది అని చెప్పేసి ఎందుకు అనుకోవాలి, అంత అవసరమే ఉంది. ఇన్ని రోజులు కలవద్ది, సడన్ గా ఈ రోజే కలిసి ఇన్ని రోజులు దానికి కూడా క్యాన్సర్ ఉంది కదా. అంతకు ముందు అంటే షూటింగ్ల వల్ల కలవాల, సడన్ గా ఎన్నికల కోడ్ వచ్చింది అండ్ అలాగే ఎలక్షన్ కమిషన్, ఈ టైంలో కలవడం కూడా పద్ధతి కాదు. ఆ పార్టీ ఈ పార్టీ కొంచెం ఉంటాయి వాళ్ళకు కూడా ప్రోటోకాల్స్, వాటిని పాటిస్తారు, అంతమించి ఎందుకు మరి ఇంత రూమర్ వస్తుంది సడన్ గా? అంటే బాలకృష్ణ గారు కలవడం వెనక ఇప్పుడు ఎలక్షన్ ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సిచ్యువేషన్లో షర్మిల ఉన్ను జగన్ గారు కూర్చొని భోజనం చేస్తే ఎలా ఉంటుంది, కలిసి నవ్వుకుంటూ ఆ ఫోటో బయటకు వస్తే ఎలా ఉంటుంది, సంథింగ్ ఎంతకన్నా బ్లడ్ రిలేషనే కదా. ఆ టైంలో వాళ్ళు ఒక యాంటీ, అంటే ఐ మీన్ వీళ్ళని కలవద్దు వాళ్ళని కలవద్దు అనే కొన్ని రూల్స్ ఉంటాయి పార్టీలకు సంబంధించి, అవి పాటించాలి. ఇది కాంగ్రెస్ ఎంతకన్నా టీడీపీ, మనుషులు ఒకటే, వీళ్ళంతా క్లోజ్ అయిపోయారు కానీ పార్టీలు వేరు, పార్టీల ప్రకారం కలవద్దు, చాలా తప్పది. అవి కొన్ని ఉంటాయి. అండ్ ఇంకోటి అప్పట్లో తారక రత్న చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి చంద్రబాబుతో కలిసినందుకే ఎన్ని మాట్లాడారు, అలాంటిది. అంటే అప్పుడు అసలు ఏమీ లేదు, ఎలక్షన్ కోడ్ లేదు, ఏమీ లేదు, పైగా మనిషి చనిపోయి ఉన్నాడు, కంపల్సరీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు. వీళ్ళు సరదాకి వెళ్ళి కూర్చొని నవ్వుకుంటూ టీలు కాఫీలు తాగితే మాట్లాడుకోరు, కామన్ అది. సో ఏదైనా ఈ ఏదైతే భేటీ ఉందో అది నార్మల్. ఇంకా కావాలంటే ఇప్పుడు బాలయ్యకి పనులే కావాలి, రేవంత్ రెడ్డితో చేయించుకోవాలి అనుకుంటే ఇట్లా కెమెరాకి ఇట్లా బొకే ఇచ్చి చెప్పాల్సిన అవసరం లా. ఆయన ఫోన్లలో కూడా చెప్పి డీల్ చేసుకోవచ్చు, వాళ్ళ మనుషులతో పంపి ఇట్లా కావాలంట బాలయ్య గారు పంపారండి ఇలా కావాలంటే అట్లా మనోడే కదా తీసుకో అని కూడా అంటారు. ఖచ్చితంగా కెమెరా ముందుకు వచ్చి ఇలా బొకే ఇచ్చి నాకు ఇవి కావాలి, ఈయన అడిగాను నాకు ఇచ్చాడు అని చెప్పాల్సిన అవసరం లా. అదొక మర్యాదపూర్వకమైన మీటింగ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు.